హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మన ఛానల్కి వచ్చిన కొన్ని కమెంట్స్, ఆ కమెంట్స్కి రిప్లై. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ కమెంట్ వచ్చి శ్రీదేవి, వంగ చెట్టు పువ్వు రాలిపోతుంది, ఏం చెయ్యాలి మేడం చెప్పరా ప్లీజ్. వంగలో పువ్వు రాలిపోవడానికి ఫస్ట్ మీరు తీసుకున్న కంటైనర్ సైజ్ అనేది మీరు ప్రాపర్గా తీసుకున్నారా లేదా అనేది చెక్ చేయండి. వంగ చెట్టుకి మినిమం 10 కేజీలు కెపాసిటీ ఉండే కంటైనర్ కావాలి. అంతకంటే చిన్న దాంట్లో వంగ అనేది కాయలు అనేవి నిలబడవు. అండ్ సెకండ్ రీజన్ వచ్చి దానికి హోల్స్ ప్రాపర్గా ఉన్నాయా, వాటర్ అనేది డ్రైన్ అవుతుందా లేదా అనేది చెక్ చెయ్యి. వాటర్ కూడా డ్రైన్ అవ్వకపోతే నువ్వు ఆ డ్రైనేజ్ హోల్ని ఒక పుల్లతో ప్రెస్ చేసి వాటర్ని మాయిశ్చర్ లేకుండా అంటే వాటర్ నిలవ లేకుండా చూసుకోవాలి. వాటర్ నిలవ ఉన్నా లేదా మనం నీళ్లు పొయ్యటం అప్ అండ్ డౌన్ అయినా కానీ అంటే లేట్ అయినా కానీ నీళ్లు పొయ్యటము, మొక్క నేల మొత్తం ఎండిపోయేంత వరకు మనం నీళ్లు పొయ్యకపోతే ఫ్లవరింగ్ స్టేజ్లో ఫ్లవర్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ వంగ ఫ్లవర్స్ అనేవి సెల్ఫ్ పాలినేటెడ్ ఫ్లవర్స్. ఇవి గాలి ద్వారా పాలినేషన్ అవుతాయి. టమోటా, మిర్చి ఇవన్నీ. లేకపోతే ఒక్కొక్కసారి హనీ బీస్ ద్వారా కూడా పాలినేషన్ అవుతాయి. సీతాకోక చిలుకలు, చీమలు ద్వారా కూడా పాలినేషన్ అవుతాయి. ఈ సెల్ఫ్ పాలినేషన్ అంటే దీంట్లో మెయిలు ఫీమేలు అనేమి ఉండదు, రెండు కలిపి ఒకే ఫ్లవర్లో ఉంటుంది. ఒకవేళ నీకు ఇంకా కూడా ఫ్లవర్ పాలినేషన్ అవ్వక రాలిపోతుంది, నేను కంటైనర్ సైజ్ ప్రాపర్గా తీసుకున్నాను, డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉన్నాయి అని కానీ నీకు డౌట్ ఉన్నట్లయితే ఈ ఫ్లవర్ని నువ్వు ఇలాగా కిందకి అన్నట్లయితే బ్రష్ ద్వారా కానీ లేదా నీ ఫింగర్ ద్వారా కానీ ఇలాగా కిందకి అన్నట్లయితే పువ్వు పాలినేషన్ అయిపోతుంది, కాయ నిలబడుతుంది. మ్యాక్సిమము వంగ, టమోటా ప్లాంట్స్, మిర్చి ప్లాంట్స్ లో అసలు పాలినేషన్ ప్రాబ్లం అనేదే ఉండదు. వెదర్ కోఆపరేట్ చేస్తే ప్రతి పిందె కూడా కాయ అవుతుంది. ఇంకా నీకు కానీ పాలినేషన్ లేక రాలిపోతుందన్న డౌట్ ఉంటే మాత్రం ఇదిగోండి నేను చూపిస్తున్నట్లు ఇట్లాగా అనండి. నీకు ఇంకా ఇంతకంటే ఫ్రెష్ ఫ్లేవర్ చూపించడానికి నా గార్డెన్లో అన్ని పిందెల స్టేజ్లో ఉన్నాయి తప్పించి ఫ్లవరింగ్ స్టేజ్లో ఏమీ లేవు, ఇలా మొగ్గగా కానీ ఉన్నాయి. నీకు ఒక్క పిందె కూడా నిలబడకుండా అన్ని కాయలు కానీ రాలిపోతున్నట్లయితే నువ్వేం చేస్తావంటే పుల్ల మజ్జిగ కానీ లేదా బియ్యం కడిగిన నీళ్లు కానీ స్ప్రేలా చేసిన కాయలు నిలబడతాయి. అంటే ఒక టీ గ్లాసు పెరుగుకి 10 గ్లాసుల నీళ్లు పోయి ఆ నీళ్లతో మజ్జిగలాగా చేసి స్ప్రే చెయ్యి. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ లేదా కుదిరితే వారానికి ఒకసారి చెయ్యి. చేస్తే నీకు పిందె అనేది నిలబడుతుంది. కానీ అది ఫెర్మెంట్ కంపల్సరీ చేయాలి, ఫ్రెష్ పెరుగుతో చెయ్యకూడదు. ఒక 1 or 2 days బయట పెట్టు, ఆ నీళ్ళని చల్లితే నీకు ప్రతి పిందె కాయ అవుతుంది. లేదా బియ్యం కడిగిన నీళ్ళను కూడా పుల్లబెట్టి ఏదైనా పులిసినవి ఫెర్మెంట్ చేసినవి చల్లితే ప్రతి పిందె కాయ అయిపోతుంది. నేను మా గార్డెన్లో మ్యాక్సిమం పాలినేషన్ ఒక్క తీగ జాతి మొక్కలకు మాత్రమే చేస్తాను. బెండకాయలు, వంకాయలు, ఈ టమోటాలు అన్నీ కూడా సెల్ఫ్గా పాలినేషన్ అవుతాయి. నేను గాలి ద్వారా అయిపోతాయి కాబట్టి అవి నేచురల్గానే వదిలేస్తాను. ఈ కుకుంబర్కి కూడా నేను పాలినేషన్ చెయ్యను, ఎందుకంటే ఈ పూలు రావటమే చాలా వస్తాయి. ఆ ఎల్లో కలర్కి హనీ బీస్ బాగా అట్రాక్ట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా పాలినేషన్ అవుతాయి. మీకు అవ్వట్లేదు అన్న డౌట్ ఉన్నప్పుడు మాత్రము వాటిని కూడా పాలినేషన్ చేసుకోవాలి. ఇలాగా మెయిల్ అండ్ ఇది ఫీమేల్, కాయ ఉంది కదా, కాయ ఉండి పిందె ఉన్న వాటిని ఫీమేల్, ఇట్లాగా పాలినేషన్ చేసుకోవాలి. ఈ కారణాల వల్ల మాత్రమే వంగలో పూత రాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకో. నువ్వు కంటైనర్ సైజా లేకపోతే అన్ని ప్రాపర్గా ఉన్న పాలినేషన్ అవ్వట్లేదా, లేదా ప్రాపర్ సన్ లేకపోయినా కానీ ఫ్లవర్స్ డ్రాప్ అయిపోతాయి. వీటికి 8 hours సన్ కంపల్సరీ నెసెసిటీ అవుతుంది. దాన్ని బట్టి సొల్యూషన్ చేసుకో. అన్ని ప్రాపర్గా ఉన్నా కానీ రాలిపోతుంటే ఒక్కసారి పుల్ల మజ్జిగ కానీ లేదా పులిసినవి ఏదైనా బియ్యం కడిగిన నీళ్లు కానీ స్ప్రే చేసి చూడు. ఒక 1 week 10 days తర్వాత అవే సెట్ అవుతాయి. సెకండ్ డౌట్ వచ్చేసి, మేడం పాలకూరకి పురుగు పట్టింది, ఏం చేయాలి మేడం?
శ్రీదేవి గారే అడుగుతున్నారండి ఈ డౌట్ కూడా. శ్రీదేవి, నువ్వు పాలకూరకి పురుగు పట్టిందన్నావు. ఆకుల వెనక నల్లగా ఉందా లేదా ఆకులకి హోల్స్ గా అవుతుందా అన్నది రాయలేదు. మాక్సిమము పాలకూరకి వచ్చేది ఆకుల వెనక నల్లగా వస్తుంది, లేదా ఆకులని హోల్స్ చేస్తాయి. నైట్ చూస్తే హోల్స్ అయిపోయి ఉంటాయి, మరుసటి రోజు ఉదయం చూస్తే నార్మల్ గా ఉన్నట్లు ఉంటాయి. అంటే హోల్స్ పెట్టేసుకొని అక్కడ మనకి ఏమీ కనిపించవు. అవి క్యాటర్ పిల్లర్స్ అనమాట. అవి నైట్ వచ్చి ఆకులకి రంధ్రాలు పెట్టేసి మళ్ళా పగలంతా నిద్రపోతాయి. మళ్ళా ఈవినింగ్ అవ్వగానే చల్లగా అవ్వగానే వచ్చి మళ్ళా మన గార్డెన్ లో అన్ని తినేస్తాయి. అవి మనకి ఈవినింగ్ టైం వెళ్తేనే మనకి కనిపిస్తుంది. నీకు ఆకులకి పురుగు పట్టిందన్నావు, నీ ఆకులకి పురుగు ఉన్నది చూసావా లేదా నీ ఆకులకి హోల్స్ ఉన్నాయా? దాన్ని బట్టి నువ్వు ప్రికాషన్స్ ఫాలో అవ్వు. నీకు పురుగు పట్టినా లేదా ఆకులు నల్లగా ఉన్నా దాని పక్కన ఒక బంతి మొక్క గాని, కారబంతి మొక్క గాని, లేదా చామంతి మొక్క గాని అలాంటి ఏమైనా పెట్టు. లేదా నీ దగ్గర ఎండిపోయిన పువ్వులు ఉన్నా కానీ ఆ ఆకుల మధ్యలో చల్లు. నీకు ఇంకా టైం ఉంటే మాత్రము ఆ బంతి పువ్వులు కానీ చామంతి పువ్వులు కానీ వాటర్ లో నానబెట్టేసి ఆ నీళ్లు చల్లడానికి ట్రై చెయ్యి. లేదా ఆ మొక్క ఉన్న కుండీని ఆ పాలకూర పక్కన పెట్టడానికి చూడు. ఆ వాసన అనేది ఆ పురుగులు అట్రాక్ట్ అయిపోయి ఆ చెట్టును వదిలి వెళ్ళిపోతాయి. అంటే మన పాలకూరకు పెట్టిన పురుగులు అనేవి వెళ్ళిపోతాయి. అండ్ సెకండ్ రెమెడీ, నీ దగ్గర ఏదైనా పేడ కానీ ఎండిపోయిన పేడ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఏదైనా ఉంటే ఒక పిడికెడ తీసుకొని 1 లీటర్ నీళ్ళలో కలిపి నానబెట్టు. 1 రోజు మొత్తం నానబెట్టి తర్వాత దానిని స్ప్రే చేయి. స్ప్రే చేయటం వల్ల కూడా పాలకూరకి పట్టిన పురుగు అనేది పోతుంది. మనము మాక్సిమము ఈ ఆకుకూర అనేది ఆకుల కోసం చేసుకుంటాం కాబట్టి 90% దానికి ఏమీ రావు. ఒకవేళ ఇన్ కేస్ వచ్చినా కానీ అవి వెదర్ చేంజెస్ వల్ల రావచ్చు, లేదా మన సాయిల్ మిక్స్ సరిగ్గా లేకపోవటం వల్ల రావచ్చు. అప్పుడప్పుడు ఎపిడ్స్ కూడా వస్తాయి. ఏది వచ్చినా కానీ ఈ పాలకూర మనం ఆకులు తినాలి కదా, ఎలా అంటే అలా చేసుకుంటే మళ్ళా మనం తినలేము. కాబట్టి 2 ప్రికాషన్స్ దీనికి. ఒకటి, బంతి పూల నీళ్లు చల్లటమా లేదా బంతి పూల మొక్కని దీని పక్కన పెట్టటమా. సెకండ్, పిడకల నీళ్లు కానీ లేదా ఆవు పేడ కానీ, ఏ పేడ దొరికితే ఆ పేడ నీళ్లు కానీ పోసి చల్లితే ఒక 3 days ఒకసారి ఫెర్మెంట్ చేసి చల్లితే వాటి మీద ఉండే ఫెస్ట్ పోతుంది. ఫస్ట్ అసలు మొదల వరకు కట్ చేసిన తర్వాత ఈ ప్రికాషన్స్ ఫాలో అయితే నెక్స్ట్ వచ్చే లీవ్స్ అనేవి ఫ్రెష్ గా బాగా హెల్తీగా వస్తాయి. నీకు అర్థమైందనే అనుకుంటున్నాను శ్రీదేవి. నెక్స్ట్ డౌట్ వచ్చేసి శ్రీదేవినే అడుగుతున్నారండి. మేడం, గులాబీ చెట్టు ఫ్లవర్ ఉంది, అయినా లీవ్స్ ఒక్కొక్క చోట ఎండిపోతున్నాయి, ఏం చేయాలి? శ్రీదేవి, ఇప్పుడు నేను చూపించడానికి నా దగ్గర గులాబీ చెట్టు లేదమ్మా. కానీ ఏ కారణాల వల్ల గులాబీ చెట్టు ఆకులు రాలిపోతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తడి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనము వాటరింగ్ చేయాలి మొక్కలకి, అంటే వాటర్ తడిగా ఉండాలి, నిలవ ఉండకూడదు. మాయిశ్చర్ ఎక్కువ ఉన్నట్లయితే, తేమ ఎక్కువ ఉన్నట్లయితే మొక్కకి ఫంగస్ వచ్చి ఆ మొక్క అనేది ఆకులు రాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆకుల మీద నల్ల చుక్కలుగా తయారయ్యి తర్వాత ఆకులు ఎల్లో కలర్ గా అయిపోయి రాలిపోతాయి. ఆకులు వెనకాల నల్ల చుక్కలుగా తయారవుతాయి, వాటిని బ్లాక్ స్పాట్స్ అంటాము. అలా బ్లాక్ స్పాట్స్ వచ్చేసి ఆకులు ఎల్లో కలర్ అయిపోయి రాలిపోతుంది. కొమ్మల చివర భాగంలో ఎండిపోతున్నట్లు వస్తుంది స్టెమ్. అలా స్టెమ్ ఎండిపోతూ వస్తూ ఆకులు అనేవి రాలిపోతాయి. నీ మొక్కకి కూడా అలాగే స్టెమ్ మొదటి భాగం నుంచి ఎండిపోతూ వస్తున్నట్లయితే నువ్వు ఆ స్టెమ్ని కట్ చేసి ఆ కొమ్మని కూడా మీ గార్డెన్కి దూరంగా ఎక్కడన్నా పడేసేయాలి. మన కంపోస్ట్ లో కూడా వేయకూడదు, ఎందుకంటే దాంట్లో ఏదో ఒక బగ్స్ కానీ అలాగా ఉంటాయి. బ్లాక్ స్పాట్స్ వచ్చిన లీవ్స్, అంటే ఆకులు వెనకాల నల్ల చుక్కల్లాగా వచ్చిన ఆ నల్ల చుక్కలుగా ఉన్న భాగాన్ని కూడా నువ్వు తీసేసి మీ గార్డెన్కి దూరంగా వేయాలి. కంపోస్ట్ లో వేస్తున్నట్లయితే అవి మళ్ళా తనకు అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు అవన్నీ మళ్ళా యాక్టివ్ అయిపోయి మన గార్డెన్ లో ఉన్న మొక్కలన్నిటిని డ్యామేజ్ చేస్తాయి. మన గార్డెన్ కి దూరంగా కానీ లేకపోతే దాటిని కాల్ చేయటం కానీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక రీజన్, ఏమన్నా నీ మొక్కకి ఎపిక్స్ వచ్చిందా?
ఎపిడ్స్ వచ్చినా కానీ ఆకులనేవి రాలిపోతాయి. ఆ ఎపిడ్స్ వచ్చిన ఆకులనేవి ఫస్ట్ తీసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్లాంట్ కి మధ్య చాలా గ్యాప్ తక్కువగా ఉంది. అలా గ్యాప్ తక్కువగా ఉండి ఏరియేషన్ జరగకపోయినా కానీ ఆకులనేవి రాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎండ తగలని చోట ఒక మొక్కకి ఎండ తగులుతుంది, ఇంకొక సైడ్ ఎండ తగలదు. ఆ తగలని చోట అనేది ఆకులనేవి ఎండిపోయి రాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నువ్వు చూస్తున్నట్లయితే ఈ ఆకు వెనక భాగాన తెల్లగా పిందిలాగా వచ్చి రాలిపోతుంది. ఇది బీర మొక్క. బీర మొక్కకే కాదు, అప్పుడప్పుడు గులాబీ మొక్క కూడా ఇలాగా తెల్లగా పిండిగా రాలిపోతుంటాయి. ఆకు వెనక భాగం, పై భాగం చూస్తే నార్మల్ గానే ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకి అనేది ఆ ఆకు ఎండిపోయి కింద పడిపోతుంది. అలాంటప్పుడు దీనిని ఏమంటారు అంటే మీల్ జ్యూస్ అంటాము. ఈ మీల్ జ్యూస్ వచ్చినప్పుడు కూడా ఆకులు అనేవి రాలిపోతాయి. ఈ పైనున్న అన్ని కారణాల వల్ల గులాబీ మొక్కకనేవి ఆకులనేవి రాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నీ మొక్క దేనితో సఫర్ అవుతుందో ఫస్ట్ ఆ మొక్కని అబ్జర్వ్ చెయ్యి. అప్పుడప్పుడు గులాబీ ఆకులు అనేవి కోసుకున్నట్లు వచ్చి కట్ అయిపోతాయి. అలాగ కూడా ఆకులు అనేవి రాలిపోతాయి. వీటన్నిటికీ హోమ్ రెమెడీ వచ్చి బ్రేకింగ్ సోడా, సోపు, ఆయిల్, పసుపు మూడింటిని ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని స్ప్రే లాగా చేస్తే వారానికి ఒకసారి, కుదిరితే 3 రోజులకు ఒకసారి స్ప్రే లాగా చేసావు అంటే మనకి మాక్సిమం ఆకులు గులాబీ మొక్కకి ఆకులు రాలిపోయే సమస్య అనేది తీరిపోతుంది. క్వాంటిటీ వచ్చి 1 టేబుల్ స్పూన్ అంటే చిన్న టేబుల్ స్పూన్ బ్రేకింగ్ సోడా, చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్, చిన్న ఒక సోప్ లిక్విడ్ కానీ లేకపోతే కొంచెం సోపు మొత్తం 1 లీటర్ వాటర్ లో స్ప్రే చేయి. మిక్స్ చేసేసి స్ప్రే చేసేసాయి. అదేమి ఫెర్మెంట్ చేయబడలేదు, ఇమీడియట్ గా నువ్వు స్ప్రే చేయొచ్చు. అలా స్ప్రే చేస్తున్నట్లయితే గులాబీ మొక్కకి వచ్చిన ఆకులు రాలిపోయే సమస్యకనే ఆకులు రాలిపోయే ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అది వారానికి ఒకసారి చేయగలిగితే పర్వాలేదు, మొక్క సెటిల్ అయ్యేంత వరకు. శ్రీదేవి, నీ డౌట్ క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ డౌట్ జ్యోతి రెడ్డి. అనుష గారు, మా వాటర్ యాపిల్ మొక్కకు పూత పెట్టి రాలిపోతుంది, మొక్క కూడా వాడిపోతుంది అంటున్నావు. అంటే జ్యోతి, మొక్క ముందు వాడిపోతుంది, వాడిపోవటం మూలానే పూత అనేది రాలిపోతుంది. ఫస్ట్ మనం మొక్కని సేవ్ చేసుకోవాలి. మొక్కని సేవ్ చేసుకోవాలి అంటే నీ మొక్క కుండీలో ఉందో లేకపోతే నేల మీద ఉన్నదో నువ్వు చెప్పలేదు. కుండీ మీద ఉన్న, నేల మీద ఉన్న, ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే మొక్క నుంచి పై లేయర్ మట్టి మొత్తాన్ని తీసేయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మొక్క నువ్వు వాటర్ యాపిల్ మొక్క అనుకో, దానికి మొక్క మొదలు భాగం నుంచి మొత్తం ఆ కుండీలో కానీ లేదా నేల మీద అయితే 1 లేయర్ మొత్తము మట్టిని నువ్వు తీసేసాయి. ఏంటంటే వేర్లు కనిపించేంత వరకు. ఇప్పుడు ఇక్కడ నాకు వేర్లు కనిపిస్తున్నాయి, చూస్తున్నావా? ఇలాగా తల్లి వేరు కానీ చిన్న వేర్లు కానీ కనిపించేంత వరకు నువ్వు ఆ లేయర్ వరకు మట్టిని తీసేసేయాలి. తీసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ మట్టిని నువ్వు మళ్ళా దీంట్లో వెయ్యగాకు, ఈ మొత్తాన్ని తీసేయి. నీ దగ్గర మట్టి కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ తీసేసిన మట్టి ప్లేస్ లో రీప్లేస్మెంట్ గా నువ్వు ఈ మట్టి 1 టేబుల్ స్పూన్ పసుపు కలిపేసి ఆ మట్టి మీద చల్లి 1 లేయర్ లాగా వేసేయి. నీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేకపోయినా వేరే ఫ్రెష్ మట్టి, వేరే కుండీల్లో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని ఇలాగ పసుపు చల్లేసేసుకొని 1 టేబుల్ స్పూన్, ఎక్కువేం పడలేదు, ఇలా చల్లి ఆ మొక్క మొదలు మొత్తం ఆ కుండీలో మొత్తానికి ఆ మట్టి స్ప్రెడ్ అయ్యేట్లుగా చెయ్యి. లేదా నీ దగ్గర ఏదైనా వేపాకు పొడి కానీ వేపాకు పిండి కానీ ఏదైనా ఉన్నా ఆ మట్టిలో కలిపేసేసి మట్టిలో కలిపేసేసి మట్టి మీద 1 లేయర్ లాగా వెయ్యి. ఒకవేళ నువ్వు గాని కుండీ సైజు చిన్నది గాని తీసుకున్నట్లయితే రూట్ బౌండ్ అయ్యి ఈ ఎండలకి వాటర్ నిలవకుండా మొక్క వాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నువ్వు చిన్న కుండీలో తీసుకున్నావో పెద్ద కుండీలో తీసుకున్నావో ఏ సైజ్ కంటైనర్ లో తీసుకున్నావో తెలీదు. ఒకవేళ చిన్న కుండీల్లో తీసుకున్నట్లయితే పాసిబుల్ అయితే రిపోర్టింగ్ చెయ్యి. కానీ ఇప్పుడు ఎండాకాలము, రిపోర్టింగ్ అనేది అంత ప్రిఫరబుల్ కాదు. ఇంకా అవసరము, మొక్క వదిలిపోతుంది, నీళ్లు అసలు ఉండట్లేదు మొక్కలో అని అనుకున్నట్లయితే రిపోర్టింగ్ చేసి నీడలో 1 వారము గాని 10 రోజులు గాని ఉంచు.
ఆ తరువాత కొంచెం 2 గంటలు ఎండ వచ్చే ప్లేస్లో ఉంచి మొక్క తట్టుకున్న తర్వాతే ఎండలోకి, అంటే కొత్త లీవ్స్ వచ్చాకే ఎండలోకి షిఫ్ట్ చెయ్యి. ఇదొక కారణం చేత కుండీ సైజు చిన్నదైనా, రూట్స్ బౌండ్ అయిపోయినా, ఎక్కువ సంవత్సరాలు ఒకే కుండీలో ఉన్నా కానీ నీళ్లు ఉంచుకోలేక, అంటే మొక్కకి సరిపడా నీళ్లు ఉండక పోసిన నీళ్లు పోసినట్లు డ్రైన్ అవుట్ అవ్వటం వలన కూడా మొక్క వాడిపోయినట్లు వచ్చి పూత రాలిపోయే ఛాన్సెస్ ఉంది. కుండీ సైజు కానీ అంతా పర్ఫెక్ట్గా ఉన్నా కానీ మొక్క కానీ వాడిపోతున్నట్లున్నట్లయితే నువ్వు మీ ఇంటి దగ్గర అలోవీరా కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఒక అలోవీరా పీస్ని కట్ చేసి వాటర్లో ఉంచు. ఒక నైట్ మొత్తం ఉంచి ఉదయం ఆ వాటర్ వెయ్యి. అలా 3 days ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ కానీ 3 days ఒక్కొక్కసారి కానీ వెయ్యి. ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి. లేదా పసుపు, లేకపోతే వేపాకులు దొరికితే వేపాకులు నూరి ఒక నైట్, ఎక్కువ రోజులేం ఫెర్మెంట్ చేయబడలేదు, ఒక రాత్రి మొత్తము లేదా ఒక 5-6 గంటలు ఉంచి ఆ నీళ్లు మొక్క మొదల్లో వెయ్యి. దొరికితే 3 కలిపి వెయ్యి, అలోవెరా, పసుపు, వేపాకులు. దొరకకపోతే ఈ 3 ఏ ఒక్కటి ఉన్నా కానీ వాటర్లో మిక్స్ చేసి ఎవ్రీ 3 days ఒక్కసారి వెయ్యి. ముందు మొక్క సేవ్ అవుతుంది. ఆ తర్వాత మనము పూతా పిండ గురించి ఆలోచిద్దాము. ఎందుకంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మొక్క వాడిపోతుంది అన్నట్లు అర్థమైంది. నెక్స్ట్ కమెంట్, సిస్టర్ సీడ్స్ నుంచి వేశారా గోవా ప్లాంట్ మీరు? నేనైతే విత్తనాల ద్వారా ఈ మొక్కను పెంచలేదండి. 5 సంవత్సరాల నుంచి మా గార్డెన్లో ఉంది. నేను డ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకున్నాను. నేను తెచ్చుకున్నప్పుడు ఒక చిన్న స్టెమ్ అండి. ఈ మొక్క ఒకటే కాయ ఉంది, పల్చటి స్టెమ్. నేను పెట్టుకోవటమే ఒక పెద్ద కుండీలో, ఈ మాత్రం కుండీలో కిందంతా వేస్టేజ్, అంటే ఒక 7-8 కుండీల్లో ఇలాంటి పెయింట్ బకెట్లో నేను ఎప్పుడు స్టోరేజ్ చేసేసుకొని పైన మట్టి పోసి మొక్క పెట్టుకుంటాను కదా, అలా నింపుకొనున్న కుండీల్లో మట్టి మొత్తము ఈ పెద్ద కుండీలో వేసి ఆ కంపోస్ట్ మొత్తం వేసి ఈ మొక్క పెట్టుకున్నాను. ప్రతి చెట్టు కొన్న దగ్గర నుంచి పూతా పిండ మీదే ఉంది. టెర్రస్ గార్డెన్ మీదైతే విత్తనాల ద్వారా పెంచుకునే మొక్క అయితే సజెస్టబుల్ కాదండి. ఎందుకంటే అది చాలా ఎక్కువగా పెరుగుతుంది. 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది కాపు రావడానికి. ఈ మొక్క మాత్రం మనం కొనుక్కున్న దగ్గర నుంచి పూతా పిందెతో ఉంటుంది. 4 ఉండే ఫ్యామిలీకి మినిమం 3 మొక్కలు కావాలండి. ఒక మొక్క అయితే సరిపోదు. ఇవండి లేటెస్ట్గా మనకి వచ్చిన కమెంట్స్కి రిప్లై. ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Wish you a happy gardening.